నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అమృత్ పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే కేటీఆర్ రిజైన్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఆధారాలతో ఎక్కడికైనా రమ్మన్నా వస్తానని చెప్పిన మంత్రి పొంగులేటి స్పీకర్ ఫార్మాట్లోని రాజీనామా లెటర్తో వస్తానని వెల్లడించారు. నా సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమేనని కేటీఆర్ను అడిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక కేటీఆర్ నాపై అభియోగం చేశారు. నేను మరోసారి సవాల్ విసురుతున్నా. 8,888 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని మీరు అన్నారు కదా. 8,800 కోట్లు టెండర్ వేసినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, నిరూపించకపోతే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ఇదే నా ఛాలెంజ్. నా సవాల్ను కూడా స్వీకరించినట్లయితే రేపు ఉదయం ఏ ప్లేస్కి ఏ టైంకైనా రావాలి. మీరు చెబితే తప్పకుండా నేను వస్తా. మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు తీసుకురండి, నా దగ్గర ఉన్న ఆధారాలు నేను తెస్తా. మీరు రుజువు అయితే కరెక్ట్ ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇస్తా ఇక అని కేటీఆర్పై విరుచుకుపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తానికి నిన్న ఈ విషయాన్ని ప్రస్తావించి ఈరోజు అయితే కేటీఆర్ ఇక తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, కేవలం మంత్రులను అడ్డం పెట్టుకుని మంత్రి పదవులు పోగొట్టాలని చూస్తున్నారని, ఇది సీఎం పూర్తి స్థాయిలో కూడా రాజీనామా బాధ్యత వహించాల్సి అయితే ఉంటుందని, ఇక ఇది నిరూపించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే సిట్టింగ్ జడ్జితో అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం, రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటున్నానని చెప్పేసి నిన్న సవాల్ విసిరిన దానికి మళ్ళీ కూడా ఈరోజు ప్రతి సవాళ్ళు నడవడంతో సో నిజంగానే వాస్తవంగా ఇక బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయా, ఇటు కాంగ్రెస్ తరఫున కూడా తన దగ్గర ఎలాంటి తప్పు లేదనే విధంగా వాదనలు అయితే నడుస్తున్నాయి. సో చూడాలి మరి ఎవరు ఎలాంటిది అనేది. ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరికొంతకాలం వెయిట్ చేయాల్సింది అంటున్నారు దీనిపైన ఒక స్పష్టత కోసం.